దేవునామానికి మహిమ కలుగును గాక. ఆదికాండం 1, 2, 3 అధ్యాయాలు మనం చూస్తే ఆదాము ద్వారా భూమి శపించబడిందని, ఆదాము దేవుని మహిమను కోల్పోయాడని, ఒక్కరి చేసిన పాపం వలన అది అనేక మందికి సంతృప్తి అయిందనేది మనం చూస్తాం. కాబట్టి ఆదాము మానవాళికి ఏం తీసుకొచ్చాడయ్యా అంటే, రోమపత్రిక 5వ అధ్యాయాన్ని గమనిస్తే మానవులందరికీ ఉగ్రతను తీసుకొస్తూ వచ్చాడు. మానవులందరూ దేవునికి శత్రువులయ్యే పరిస్థితుల్లోకి ఆదాము యొక్క పాపం తీసుకొచ్చింది. మానవులందరికీ మరణాన్ని తీసుకొచ్చింది ఆదాము యొక్క అవిధేయత. మానవుల మీదకి గొప్ప తీర్పును తీసుకొచ్చింది ఆదాము యొక్క అవిధేయత. దేవునికి అవిధేయులుగాను దేవుడి మీద తిరుగుబాటు చేసే జనాంగంగా మార్చివేసింది ఆదాము యొక్క అవిధేయత. అంత మాత్రమే కాదు, నిబంధన జనులుగా ఉండవలసిన వారందరినీ కూడా దారి తప్పిస్తూ వచ్చింది ఆదాము యొక్క అవిధేయత. కాబట్టి ఆదాము మానవాళికి ఏం చేయగలిగాడయ్యా అంటే, పాపాన్ని కూడబెట్టాడు, ఉగ్రతని కూడబెట్టాడు, శత్రుత్వాన్ని కూడబెట్టాడు. అదేవిధంగా దేవునికి దూరస్తులుగా చేస్తూ వచ్చాడు, తీర్పుకు గురయ్యేటట్లుగా చేశాడు. కానీ కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం ద్వారా ఆయన ఏం తెచ్చాడు మానవాళికి అంటే, ఉగ్రత నుంచి తప్పించాడని రోమపత్రిక 5వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. శత్రువులుగా ఉన్న వారిని మిత్రులుగా చేస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. నీతిమంతులుగా మారుస్తూ వచ్చాడు. నిత్య జీవాన్ని ఆయన ఇచ్చాడు. తీర్పులో ఉండవలసిన వారిని నిత్య జీవములకు నడిపిస్తూ వచ్చాడు ఆయన. దేవునికి విధేయులగునట్లుగా ఆయన రక్తం మనల్ని మార్చివేసింది. అంత మాత్రమే కాదు, దైవ కృప అందరి ఎడల ప్రత్యక్షమవుతూ వచ్చింది. ఆదాము ఏది ఇవ్వలేకపోయాడో యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక, యేసుక్రీస్తు యొక్క జననము, యేసుక్రీస్తు యొక్క జీవితము, యేసుక్రీస్తు యొక్క సిలువ శత్రుడు మిత్రుడుగాను, జీవం లేని వాడికి జీవముగాను, తీర్పులో నిలబడవలసిన వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ నీతిమంతులుగా విధేయులుగా మారుస్తూ వచ్చింది. కడపటి ఆదాము ద్వారానే ఈ రోజు మనము నిత్య జీవాన్ని పొందుతున్నాం. దేవుడి మాటలు దీవించును గాక.